ఈ అబ్బాయిని చూడండి, వయస్సు ఎంత ఉండవచ్చు, 7 లేదా 10 కదా. వీడికి ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. ఛానల్ సబ్స్క్రైబర్లు చూసి మీ నోటి నుంచి ఇది బయటకు వస్తుంది. మీరే చూడండి. ఒకసారి వీడి ఛానల్ కి వచ్చిన వ్యూస్ చూడండి. కన్ఫ్యూజన్ గా ఉంది కదా, వీడికి అంతమంది సబ్స్క్రైబర్లు ఎలా వచ్చారు అని డౌట్ గా ఉంది కదా. నేను ఎలాగో చెప్తాను. ఈ వీడియోలో నేను మీకు షార్ట్ వీడియోలు వైరల్ గా ఎలా చేయాలో చెప్తాను. ఈ అబ్బాయి లాగా చేస్తే మీకు అడ్వాంటేజ్ కన్నా డిసడ్వాంటేజ్ ఎక్కువ. అందుకే నేను చెప్పినట్టు వినండి వీడియో చివరి వరకు. చూడండి, వీడియో చివర్లో నేను మీకు యూజ్ఫుల్ టిప్స్ చెప్తాను. అవి వాడి మీ ఛానల్లో షార్ట్ వీడియోలను వైరల్ చేయొచ్చు. మొదటగా గ్రీన్ స్క్రీన్ వీడియోలు అంటే వైరల్ వీడియోపై మీ రియాక్షన్ చూపించడం. ఈ వీడియోలాగా ఈ అబ్బాయి కూడా వాడి ఛానల్ షార్ట్ వీడియోల్లో కొన్ని వైరల్ వీడియోలపై రియాక్షన్ చేశాడు. ఆ వీడియోలపై వ్యూస్ మిలియన్స్ లో ఉన్నాయి. ఇప్పుడు మీకు అర్థం అయిందనుకుంటా వీడికి ఎంతమంది సబ్స్క్రైబర్లు ఎలా వచ్చారు అని. కొన్నిసార్లు ఒరిజినల్ వీడియో కన్నా ఇలా గ్రీన్ స్క్రీన్ వీడియోలు బాగా వైరల్ అవుతాయి. అందుకే వాడి ఛానల్ బాగా గ్రో అయ్యింది. కానీ మీరు కూడా అలాగే చేయకండి, ఎందుకంటే వాడికి ఉన్న సబ్స్క్రైబర్లు వాడి అప్లోడ్ చేసిన టాపిక్ పై ఇంట్రెస్ట్ లేనివారు. మీరు ఫర్దర్ గా షార్ట్ వీడియోలు అప్లోడ్ చేసిన మీ షార్ట్ వీడియోలను చూడరు. అందుకే మీరు వాడిలా ఒక వీడియో 2 వీడియోలు కాకుండా మీరు కన్సిస్టెంట్ గా ఇలాంటి వైరల్ షార్ట్ వీడియోలపై గ్రీన్ స్క్రీన్ రియాక్షన్ ఇవ్వండి. మీకు తెలుసు, ఆ లాంగ్ వీడియోల కంటే షార్ట్ వీడియోలకు ఎక్కువ వ్యూస్ మరియు సబ్స్క్రైబర్లు వస్తారు అని. అది మీకు యూజ్ఫుల్ కాదు, ఎందుకంటే వారికి మీ ఛానల్ కంటెంట్ పై ఇంట్రెస్ట్ ఉండదు. ఒకసారి ఈ వీడియో చూడండి. Clip my videos. React to my videos on your Twitch stream, your whatever stream. Clip my videos, put it on TikTok. I don't care. అవును, మీరు విన్నది నిజం. మీరు మిస్టర్ బీస్ట్ వీడియోలను కాపీ మరియు పేస్ట్ చేయొచ్చు. అందుకు పాపులర్ వీడియో క్రియేటర్స్ ఛానల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి మరియు మిగతావన్నీ ఆఫ్ చేసుకోండి. వారు వీడియో పెట్టగానే ఆ వీడియోపై ఇలా గ్రీన్ స్క్రీన్ రియాక్షన్ వీడియో క్రియేట్ చేసి మీ షార్ట్ వీడియోలో అప్లోడ్ చేయండి. వెంటనే వ్యూస్ రాకపోవచ్చు, కానీ కన్సిస్టెంట్ గా ఇలా వీడియోలను అప్లోడ్ చేస్తూ ఉండండి. చివరగా మీకు కొన్ని యూజ్ఫుల్ టిప్స్ షేర్ చేస్తాను అన్న కదా. మొదటగా టిప్ 1, మీరు ఎక్కువగా మిస్టర్ బీస్ట్ ఛానల్ ను టార్గెట్ చేస్తూ షార్ట్ వీడియోలు చేయండి. ఎందుకంటే మీకు తెలుసు. టిప్ 2, మీ యూట్యూబ్ ఛానల్ ఉన్న అకౌంట్ నుండి మీరు డైలీ సేమ్ కంటెంట్ ఉన్న షార్ట్ వీడియోలను చూడండి. దాంతో యూట్యూబ్ అల్గోరిథంకు మీ ఆడియన్స్ ఏ కంటెంట్ పై ఇంట్రెస్ట్ ఉన్నారో బాగా అర్థం అవుతుంది. నా యూట్యూబ్ ఛానల్ ని మీరు మళ్ళీ చూడకపోవచ్చు, అందుకే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అయితే మళ్ళీ కలుద్దాం. బై బై.